గుడ్ మార్నింగ్. వినిపించట్లా. ఫౌండేషన్ వాళ్ళంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా, డల్గా ఉండకూడదు. రైట్. సరే, సో మీరందరూ ఏ బ్యాచ్ అమ్మా? ఏ కోర్స్ కోసం వచ్చాం మనం? సిఏ ఫైనలా? సిఏ గట్టిగా చెప్పాలి, డౌట్గా చెప్తున్నారు అందరూ. ఫౌండేషనే కదా, వెరీ గుడ్. సిఎంఏ ఉన్నారా? మరి చెప్పరా, ఓన్లీ సిఏ చెప్తున్నారు. సిఏ సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిపోయారా? బేసిక్గా నేను లాస్ట్లో కొంచెం సైలెంట్గా ఉండాలి, ఓకేనా? సైలెంట్గా ఉండాలి. సో మీ బ్యాచ్ వచ్చేసి సిఏ ఫౌండేషన్ షార్ట్ టర్మ్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ షార్ట్ టర్మ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్యాచ్? ఈరోజేగా, క్లారిటీ ఉంది కదా అందరికీ? 16th మార్చ్ స్టార్ట్ అయితే మీ క్లాసెస్ ఎప్పుడు అయిపోతాయి? 30 ఏప్రిల్ అయిపోతాయి. 30th ఏప్రిల్కి మీ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. ఎలా జరుగుతుంది మీ బ్యాచ్ క్లాసెస్? డైలీ అంటే డైలీ మీకు చెప్పే సబ్జెక్ట్ అనేది ఏ రోజు ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చెప్పాలి అనేది మొత్తం కూడా మనం ముందే ఫిక్స్ చేసామన్నమాట. మనం అందరం ముందే టైం టేబుల్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. టైం టేబుల్ అంటే ఏ అవర్లో ఎవరు వస్తారు అది మాత్రమే కాదు, ఆ ఫ్యాకల్టీ ఇప్పుడు అకౌంట్స్ ఉందనుకోండి, ఏ టాపిక్ చెప్తారు అనేది కూడా మనం ముందే ఫిక్స్ చేసాం. ఈ షెడ్యూల్ మీ దగ్గరకు వచ్చిందా? ఎంతమంది దగ్గరకు వచ్చింది, ఎంతమంది దగ్గర రాలేదు? రాని వాళ్ళు ఉన్నారా? మీకు వాట్సాప్ గ్రూప్లో నేను పంపిస్తాను, షేర్ చేయమని చెప్తా మళ్ళీ. ఈ షెడ్యూల్ వచ్చింది అందరికీ, ఓకేనా? ఈ షెడ్యూల్ని లాస్ట్ 1 మంత్ నుంచి ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ 1 మంత్ నుంచి షెడ్యూల్ని ఫ్యాకల్టీస్ అందరూ కూర్చొని ఏ రోజు ఏ టాపిక్ చెప్పాలి, ఎన్ని అవర్స్ చెప్పాలి అనేది ముందే ఫిక్స్ చేయడానికి ఒక 1 మంత్ నుంచి వాళ్ళు వర్కౌట్ చేసి ఏ టాపిక్ మిస్ అవ్వకుండా 100% సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు ప్లాన్ చేశారు. ఇది 30th ఏప్రిల్లో మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. 30th ఏప్రిల్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. దాకా ఎవరు వచ్చారు? డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? సిలబస్ అవుద్దా లేదా అని, సిలబస్ కంప్లీట్ అవుద్దా లేదా అని డౌట్ ఉందా 45 డేస్లో? ఓకేనా? సో మీరు ఎంత ఆలోచిస్తున్నారో మా ఎగ్జామ్ మా మే అటెంప్టే మేము అని మీరు ఆలోచిస్తున్నారు, దానికి 10 టైమ్స్ ఫ్యాకల్టీ ఆలోచిస్తారు. ఎలాగ ఇన్ టైంలో మన సిలబస్ని కంప్లీట్ చేయాలి అనేది మంత్ నుంచి ఆలోచిస్తాం. కాబట్టి డోంట్ వరీ, మీ సిలబస్ మాకు ఏదైనా ఫ్యాకల్టీ ఆఫ్ అయినా కూడా ఎక్స్ట్రా అవర్స్ తీసుకుందానికి కావాలి, డోంట్ వరీ. మీకు షెడ్యూల్ అనేది ముందే ఫిక్స్ అవుతుంది, దాని ప్రకారం మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిందా? ఇది మీ ఎగ్జామ్ షెడ్యూల్. ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు? 23rd నుంచి. లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడమ్మా? 26. దీని తర్వాత మీకు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఏముంటాయి? గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ వచ్చిందా? ఓకే. మీ గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్స్ ఇవన్నీ ఎందుకు ఇంత ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందా? ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చుగా, ఉన్నా కదా? నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతే
ఇబ్బంది ఏం లేదుగా, ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మనం ఏ టాపిక్ నచ్చితే ఆ టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు మే అటెంప్ట్ కాదు, సెప్టెంబర్ రాస్తారు కదా. అది జరగకూడదనే లాస్ట్ 1 month నుంచి ఏ రోజు ఏ క్లాస్ జరగాలి, సిలబస్లో ఏ టాపిక్ చెప్పాలి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు వర్క్ అంతా ఓకేనా. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ షెడ్యూల్ ప్రకారం నా క్లాసెస్ వెళ్తున్నాయా లేవా చెక్ చేసుకో. స్టార్టింగ్లో 1 or 2 days కొంచెం డీవియేషన్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ మీన్స్ 2 days తర్వాత 2 days కూడా ఉండవు, బాగా డీవియేషన్ వస్తే రాదు. ఓకేనా, ఇది మీ షెడ్యూల్. ఎప్పుడమ్మా లాస్ట్ ఎగ్జామ్ చూడండి ఒకసారి చూడండి. గ్రాండ్ టెస్ట్లు ఎలా జరుగుతాయి? ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 2 పెట్టుకుంటాం మనం. గ్రాండ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్ 1, 2, 4, 6, 8 అకౌంట్స్, లా, యూఏ, ఎకనామిక్స్ మేలో జరుగుతాయి అవి. సెకండ్ గ్రాండ్ టెస్ట్ చూడండి, రివర్స్లో ఉంటాయి ఎగ్జామ్స్. ఫస్ట్ ఎకనామిక్స్ పెడతాం, తర్వాత క్యూఏ పెడతాం, తర్వాత లా, లాస్ట్కి అకౌంట్స్ పెడతాం. ఎందుకు అలా చేయాలి? ఏంటమ్మా? ఫస్ట్ ఎగ్జామ్ అకౌంట్స్ అయితే ఫస్ట్ అకౌంట్స్ అయితే ఏంటి లాస్ట్ పెట్టుకోవాలా ఫస్ట్ అయినప్పుడు? మీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడమ్మా చూడండి, పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్. ఎంతమంది ఈ డేట్స్ని చూశారు ఆల్రెడీ? ఎంతమంది పబ్లిక్? కొంతమంది వల్ల 50% చూశారు. ఎగ్జామ్స్ ఎప్పుడైనా మీరు ఇంకా చెక్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇప్పుడమ్మా ఫస్ట్ ఎగ్జామ్ 14th ఉంటుంది. మన దగ్గర గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు లాస్ట్ 12th. ఏ ఎగ్జామ్ ఉంటుంది 14th? అకౌంట్స్. 12th మనం అకౌంట్స్ ఎగ్జామ్ రాస్తాం. దీనికి 1 day ముందు మనం ప్రిపేర్ అయి ఉంటాం. 10th ప్రిపేర్ అవుతాం, 12th చెక్ చేసుకుంటాం, ఎగ్జామ్ రాసి 13th ప్రిపేర్ అవుతాం, 14th పబ్లిక్ ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్. దానివల్ల మనకి అకౌంట్స్ అనేది ప్రాపర్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా. నెక్స్ట్ 14 తర్వాత ఎప్పుడు ఎగ్జామ్? 16 తర్వాత 18th. నెక్స్ట్ హాలిడేస్ ఉన్నాయా? ఏం లేవు. 14, 16, 18, 20 అంతే కదా, అంటే నార్మల్ హాలిడే. ఓకే, మన పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు జాయిన్ అయ్యాం? డేట్స్ని ఎగ్జామ్ రాయడానికే కదా. నువ్వు ఏం చేయాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదు, గోలు ఎప్పుడు మర్చిపోకూడదు. 14th మేన మీకు అకౌంట్స్ ఉంటుంది, తర్వాత కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఈరోజు ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ఎగ్జామ్స్ రాయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటమ్మా? చదువుకుంటాం, ఆబ్వియస్గా చదువుకుంటాం. అందులో డౌట్ ఏమైనా ఉందా? దానికంటే ముందు ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. ఎగ్జామ్ ఫీజు మనం పే చేయాలి కదా. ఎప్పుడు డేట్స్ ఎప్పుడు చూడండి, ఎగ్జామ్ ఫీజుకి డేట్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3rd March నుంచి 16th March. ఈరోజు డేట్ ఎంత? ఎంతమంది ఎగ్జామ్ ఫీజులు పే చేయలేదు? మే అటెంప్ట్ 1, 2, 3 రిమైనింగ్ అందరు చేశారా? ఈరోజు లాస్ట్ డేట్. మే అటెంప్ట్ CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయాలంటే లాస్ట్ డేట్
అవునా? పే చేసి రిమైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి ఎగ్జామ్ ఫీజెస్. ఒకవేళ ఈరోజు మిస్ అయింది అనుకోండి, 19th వరకు ఉంటుంది టైము, లేట్ ఫీజుతో చేసుకోండి. లేట్ ఫీజు తోటి ఒక 600 ఎక్స్ట్రా ఫీజు కట్టుకొని చేసుకోవచ్చు. 19th దాటితే మీకు ఇంకా ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి ఉండదు, మళ్ళీ లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వాలి. అంతే కదా, ఎగ్జామ్ ఫీజు పే చేయనప్పుడు ఎప్పుడు కూర్చున్నా దేర్ ఇస్ నోట్. సో మీకు మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఎప్పుడమ్మా అది? 28th మార్చ్, అంటే 19th కట్ ఆఫ్ డేట్ అయిపోతుందిగా. 20th నుండి 22nd వరకు ఉంటుంది కరెక్షన్ విండో. అంటే పొరపాటున మనం ఎగ్జైట్మెంట్లో ఎగ్జామ్ ఫీజు పే చేస్తున్న ఎగ్జైట్మెంట్లో ఇంగ్లీష్ పెట్టిపోయి హిందీ పెట్టారనుకో, హిందీలో కూడా జరుగుతాయి ఎగ్జామ్స్ తెలుసా, హిందీలో కూడా ఉంటాయి. ఇంగ్లీష్ పెట్టిపోయి హిందీ పెట్టామనుకో, ఆ టైంలో మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. లేదు ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవాలనుకున్నాం, మీరు మా ఊర్లో మేము ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు, దగ్గరలో పెట్టుకున్నారు, కానీ ఇక్కడ 20th 30th ఏప్రిల్ 12th మే వరకు ఇక్కడ గ్రాండ్ ఎగ్జామ్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం కుదరదు. ఇక్కడ మిస్టేక్స్ చేసి ఉంటే మీరు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది, అప్పుడు చేంజ్ చేసుకుని హైదరాబాద్. ఓకేనా? చేంజెస్ ఉంటే మాత్రం అది జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఫీజు పే చేయకుండా మీరు సబ్జెక్ట్ వస్తుంది కానీ ఎగ్జామ్ రాయలేదు, కాబట్టి జాగ్రత్త. ఈరోజు లాస్ట్ డేట్, ఎవరు మిస్ అయ్యారు వాళ్ళందరూ ఎగ్జామ్ ఫీజెస్ పే చేయాలి. రేపు వచ్చి మాకు చెప్పలేదు అన్నది ఇదో చెప్పేస్తాను. ఓకేనా? సరే, క్లియర్? ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఎగ్జామ్ ఫీజు చాలా ఇంపార్టెంట్ అమ్మా, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కోచింగ్ దగ్గరకు వద్దాం. క్లాసెస్ అన్నారు కదా, క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఎవరైనా ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారా? జనవరి ఎగ్జామ్స్ ఫౌండేషన్. ఓకే, మిస్ అయి ఉంటుంది కదా, జనవరిలో మిస్ అయితేనే కదా ఇక్కడ ఉన్నాం. మే అనేది మిస్ అవ్వకూడదు, అంటే ఫెయిల్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే సబ్జెక్ట్లో మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. క్లారిటీతో పాటు ప్రిపరేషన్ ఉండాలి. కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ క్లాసెస్ వినేసి వెళ్ళిపోతే ఆల్రెడీ ఆ పని ఇంతకుముందు చేసి ఉంటాం. జస్ట్ క్లాసెస్ విని మనం వెళ్ళిపోయి ఉంటాం, దాన్ని పట్టించుకోలేదు ఇంకా, కాబట్టి ఇక్కడికి వచ్చాం. అదే తప్ప మళ్ళీ చేద్దామా, దాన్ని చేంజ్ చేసుకుందామా? దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవటం అంటే జస్ట్ క్లాసెస్ వినకుండా ఇక్కడ ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తాం సార్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉన్నాయి కదా, అదేనా మీ డౌట్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి క్లాసెస్ ఏంటమ్మా? టైం టేబుల్ ఏంటి? ఏ టైంకి అయిపోతుంది క్లాసు? 5:30 PM క్లాసెస్ అయిపోతాయి. తర్వాత ఏం చేస్తారు? ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా? కదా, అవన్నీ ఉండకూడదు. ఇంకా ఈ 45 days మనం 45 days ప్లస్ ఒక ఎగ్జామ్స్ ఒకటి, ఈ 2 months మనం మన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి, పర్సనల్ లైఫ్ని ఆ సాక్రిఫైస్ చేయకపోతే, సరే ఇప్పుడు చెప్తున్నా, బేసిక్గా ఫ్యాకల్టీస్ని అరవద్దు నేను చెప్పాలని చెప్పి ట్రై చేస్తుంటా. ఫ్యాకల్టీస్ చెప్తుంటా, స్టూడెంట్స్ అరవకండి సార్, పాపం పిల్లలు ఫీల్ అవుతారు చెప్తుంటా. ఇలా క్లాస్ మధ్యలో కామెంట్స్ చేస్తున్నప్పుడు నేనే చెప్పేస్తా ఫ్యాకల్టీ అరవండి. నేను దీని గురించి స్టూడెంట్స్ అరిస్తే ఫీల్ అవుతారు సార్ పిల్లలు అని చెప్పి చెప్తా ఉంటాను. మీరు కామెంట్ చేస్తుంటే డెఫినెట్గా నేను చెప్తాను ఫ్యాకల్టీ. క్లాసెస్ ఫ్రీగా వెళ్తాయి, ఫ్రెండ్లీగా వెళ్తాయి. అది మీరు ఎలా ఉన్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటాం. మీరు మంచిగా ఉన్నారనుకో, డిసిప్లిన్గా ఉన్నారనుకో, మిమ్మల్ని ఎవరు అరవరు. డిసిప్లిన్గా లేరు అనుకో, నేను చేసే పనే మనకు రియాక్షన్ వస్తుంది. అంతేగాని ఫ్యాకల్టీ స్పెసిఫిక్గా మీకు ఫ్యాకల్టీకి గొడవలు లేవు కదా. మాకు మీకు అని గొడవలు ఉన్నాయా? జన్మజన్మల గొడవలు ఏమైనా ఉన్నాయా? లేవుగా. మీరు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు. ఓకేనా? అందరూ ఫ్యాకల్టీస్ మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, మినిమం 10 years ఉంటుంది.
ఫౌండేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారనుకో రియాక్షన్ వచ్చి మళ్ళీ తర్వాత మీరు బాధపడదు. అవునులే మీరు బాధపడ్డారు కన్సోల్ చేయడానికి, అక్కడ దాకా వద్దు. ఓకేనా? సరే, మీ బ్యాచ్ 16 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం 45 డేస్లో కంప్లీట్ అయిపోద్ది క్లాసెస్. ఒక 2 గ్రాండ్ టెక్స్ట్లు ఉంటాయి. సరే, ఈ క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్? కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మొత్తం సెటప్ అంతా ఉందా? ఇంతకుముందు లేదు. ఆన్లైన్ అంతా ఇప్పుడు పెట్టేసాం మీకోసమే. ఏవైనా క్లాసెస్ మీకు జరగకపోతే ఎవరైనా ఫ్యాకల్టీ, కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీ కాబట్టి కొంతమంది ఈ హ్యాబిట్ అలవాటు ఉంటుంది టెక్నాలజీ, వాళ్ళు ఇంత ఫాస్ట్గా తీసుకోలేకపోవచ్చు. కాబట్టి జరగకపోతే వాటిని సపరేట్గా ప్రొవైడ్ చేస్తాం వేరే ఫ్యాకల్టీ చేయించి. సో వాటికి కంగారు పడద్దు. మీకు ఇక్కడ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి. ఫస్ట్ థింగ్ సేమ్ ఫేస్ టు ఫేస్ జరుగుతాయి. సేమ్ క్లాసే జూమ్ లైవ్ వెళ్తుంది సార్. చూడండి, లైవ్ వెళ్తుంది సార్. ఎందుకు సార్ ఆ లైవ్ అని అంటే, మనకి ఒకరోజు క్లాసు రాగానే రెండో రోజు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ డేనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదేంటో మరి, ఇంట్లో ఉన్నంతకాలం హెల్త్ ఇష్యూ రాదు, ట్రిప్పులకి వెళ్ళినప్పుడు హెల్త్ ఇష్యూ రాదు, క్లాసెస్కి రాగానే నెక్స్ట్ డే హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. సార్ హెడేక్, సార్ నా స్టమక్ పెయిన్ సార్. అవన్నీ ఎలా ఉంటాయి అంటే హాస్పిటల్లో చూపించినా బయటపడవు. అవి స్కాన్ చేసుకుని రమ్మా చెప్పడానికి కూడా ఉండవు. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెడేక్ ఏం తెలుస్తుంది? నువ్వు చెప్తేనే తెలుసు కదా. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో కూర్చుంటారుగా. సో మీరు రాకపోయినా మీ దగ్గరికి మేము వస్తాం, మీ ఇంటికి మేము వస్తాం. ఎలా వస్తాం? వెరీ గుడ్. జూమ్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, సేమ్ అదే బ్యాటర్. ఇక్కడ ఫేస్ టు ఫేస్ జరిగే క్లాసే లైవ్ వెళ్తుంది, ఇంట్లో కూర్చొని కూడా వినొచ్చు. సరే సార్, ఈ విన్నా వినకపోయినా ఒకవేళ నేను వేరే క్లాసెస్ వినాలనుకుంటున్నా, ఫాస్ట్ క్లాసెస్ వినాలనుకుంటున్నా, లేదు నేను క్లాసెస్ రెండు మిస్ అయ్యా, నా సిచ్యువేషనే అంటే మీకు రికార్డింగ్స్ కూడా చేస్తాను. ఈ క్లాసు రికార్డింగ్ జరుగుతుంటుంది. ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ చేసామా? ఎవరైనా ఫ్యాకల్టీ రికార్డింగ్ స్టార్ట్ చేయకపోతే, అంటే వాళ్ళు ఆన్లైన్ చెప్పేవాళ్ళు అయి ఉంటే ముందే చెప్పాలి. ముందుకు వచ్చిన వాళ్ళు, సార్ రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు, గుర్తు చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఛాన్స్ ఉంటుంది. చూద్దామా రికార్డింగ్ జరుగుతుందా లేదా చూసుకోండి. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది. ఇలా ఉందంటే రికార్డింగ్ స్టార్ట్ అయినట్టు. ఎందుకు చేయాలి సార్? మీకోసమే, నా కోసం కాదు. ఈ రికార్డింగ్స్ మీకే వచ్చేది, క్లాసులు వాచ్ చేసి మీరేగా. ఏమైనా ఫ్యాకల్టీ మిస్ అయిందనుకో, మీరు గుర్తు చేయలేదు అనుకో, ఇంకా క్లాస్ అయిపోద్ది, ఇంకా రికార్డింగ్ క్లాస్ మిస్. కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఓకేనా. ఇవి మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉంది. అది అయిపోగానే యాక్సెస్ ఫోన్లో వస్తుంది, ల్యాప్టాప్లో కూడా వస్తుంది. ఓకేనా. కాబట్టి ఆ రికార్డింగ్స్ మీరు వాచ్ చేస్తారు. మీరు క్రాష్ స్టార్ట్ టైం కాబట్టి అంత టైం ఉండకపోవచ్చు. ఓకే, బట్ ఎవరైనా మిస్ అయితే క్లాసెస్ లేట్గా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ మెటీరియల్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఈ బ్యాచ్కి కలర్ కాదులేమ్మా, పక్కన. నెక్స్ట్ బ్యాచ్ కలర్ వస్తాయి. ఓకే, మెటీరియల్స్ వస్తాయి. మెయిన్గా ఏంటండి అంటే రివిజన్ ఎగ్జామ్స్. మీ బ్యాచ్ ఆల్రెడీ రివిజన్ అలాంగ్ విత్ క్లాసెస్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా జరిగిపోతాయి ఆటోమేటిక్గా. షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ రివిజన్ ఎగ్జామ్స్ మీకు జరుగుతూ ఉంటాయి. రివిజన్ ఎగ్జామ్స్తో పాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈవినింగ్ మీకు ఎన్ని గంటలకు అయిపోద్ది కాలేజ్? ఇందాక చెప్పారు 5:30. 5:30 అయిపోయాక ఏం చేద్దాం? ఏం చేయాలి? 5:30 తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఏం చేస్తారా? ఏం చేస్తారు బాయ్స్? ఏం చేస్తారు చెప్పండి. అవునమ్మా, ఏం చేస్తారు బాయ్స్? ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, వరల్డ్ కప్ అయిపోయింది లక్కీగా. అవన్నీ కుదరవు ఇంకా. 5:30 to 6 బ్రేక్. 6 to 10 PM స్టడీ అవర్స్. 6 to 10 PM స్టడీ అవర్స్ ఉంటాయి. డే స్కాలర్స్ వచ్చేస్తారు వెంటనే. సార్
మేము ఇంటికి వెళ్ళాలి సార్, ఇంటికి వెళ్ళొద్దు, ఎక్కడే ఉండిపోమంటారు మా వాళ్ళు, మీరు వెళ్ళిపోండి. డే స్కాలర్స్ కాదు ఇది. డే స్కాలర్స్ మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి. 8 వరకు ఉండగలుగుతున్నారు ఉండండి. మీ డిస్టెన్స్ని బట్టి మీరే ప్లాన్ చేయాలి. అది మాకు చెప్తే దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోండి. డే స్కాలర్స్ మీరు 8 వరకు ఉండొచ్చు, 7 వరకు ఉండొచ్చు, లేదా 5:30కి. బట్ ఈ డే స్కాలర్స్ దూరం ఉన్న వాళ్ళు నేను చేసే సజెషన్ ఏంటంటే దగ్గరలో హాస్టల్ చూసుకొని జాయిన్ అయిపోవాలి. ఈ 1 మంత్ సజెషన్ మాత్రమే, మ్యాండేటరీ కాదు. కంగారు పడద్దు. నేను చెప్పే అన్ని సజెషన్స్. సార్ చెప్పారు మ్యాండేటరీయా, అది కదా. ఎందుకు రావాలి, ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఉంటే 10 కదా, ఈ 10ని ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ 11 చేస్తాం. ఆప్షనల్ లేనమ్మా, మళ్ళీ కంగారు పడదు. ఏమవుతుందంటే ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ మనకి సిలబస్ అయిపోతూ ఉంటుంది, రివిజన్స్ ఏదో ఒకటి పెండింగ్ ఉంటుంది. దానికి మనం ఎక్స్ట్రా టైం చదివితేనే మేలో పాస్ పర్సెంటేజ్ ఎంత మా సిఏ ఫౌండేషన్ ఎంత వచ్చింది మీ అటెంప్ట్ జనవరి? ఎంత పాస్ పర్సెంటేజ్ వచ్చింది? 19. సరే మనం మీకోసం రౌండ్ ఆఫ్ చేద్దాం. వచ్చింది అంటే ఎంతమంది రాస్తే ఆల్ ఓవర్ అంటే 100 మంది రాస్తే ఎంతమంది పాస్ అవుతున్నారు? 20 మెంబర్స్ పాస్ అవుతున్నారు అంతే. 80 మెంబర్స్ పరిస్థితి ఏంటి మరి? నెక్స్ట్ రివిజన్ అయిపోయారు ఆల్రెడీ. నెక్స్ట్ రివిజన్ క్లాసెసా? ఎంతకాలం చేస్తాం అలాగా? మనం ఈ 20లో ఉండాలి, 80లో కాదు. 20లో ఉంటేనే ముందుకెళ్తుంది లైఫ్. 80లో ఉంటే మళ్ళీ ఫౌండేషన్. అటెండెన్స్ నేమ్స్ చెప్పండి అమ్మ ఫస్ట్. జస్ట్ 2 minutes. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
లాస్ట్ అటెంప్ట్ లక్కీగా 20 మంది పాస్ అయ్యారు 100కి, అంతే. యావరేజ్గా మీరు చూసుకుంటే అది 10% ఉంటుంది పాస్ పర్సంటేజ్. లాస్ట్ అటెంప్ట్ ఎక్కువ ఇచ్చారు, 20 ఎక్కువ మనకి ఇయర్లో. ఇది రియలైజ్ అవ్వాలి మనం, ఓకేనా. అంటే మనం ఈ 20 ఆర్ 10 ఇందులో ఉండాలి అంటే కంపల్సరీగా వాళ్ళందరూ ఎవరంటే ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాళ్ళు మాత్రమే ఉంటారు. జస్ట్ జాయిన్ అయితే పాస్ అవ్వం, క్లాసెస్ వింటే పాస్ అవ్వం, మీరు చదివితేనే పాస్ అవుతాం. కంపల్సరీగా మనం 10 అంటే 10 వరకు కూర్చొని చదువుకోవాలి. డే స్కాలర్స్ ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని చదువుకోవాలి, ఎవరు చెప్పరు, ఆప్షనలే. కానీ హాస్టల్స్కి నేను చెక్ చేస్తూ ఉంటాను దగ్గరలో ఉన్నవాళ్ళు. ఈ 10 వరకు ఉండేది ఎవరంటే నేనే. 30 అవర్స్ మీకైనా పనిష్మెంట్ నాకు అనమాట. 10 వరకు నేనే ఉంటాను, ఇన్ఛార్జెస్ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10 వరకు మీరు హాస్టలర్స్ ఎంతమంది హాస్టలర్స్ దగ్గర వాళ్ళు చెప్పండి సరే, హ్యాండ్ రైస్ చేయండి. ఇప్పుడు చెప్పరు కదా ఎవరు, సరే వేసుకోవాలి. 2 అంతేనా, అందరు డేస్ కాలేసేనా చూపిస్తాం. ఇంటికి వెళ్ళాక మీరు 10 వరకు చదువుకోవాలి డెఫినెట్గా. ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్ మార్క్స్ చూస్తాను నేను, ఓకేనా. మార్క్స్ సరిగ్గా రాకపోతే పనిష్మెంట్ అయినా జాగ్రత్తగా చదువుకోవాలి. స్టడీ తప్పితే ఇంకేం ఉండకూడదు ఈ 2 months. వాయిస్ ఎక్స్పెషల్లీ వాయిస్ గురించి నాకు మనం ఎలా చేస్తాము ఏంటి అనేది తెలిసిందే అది. సో మీకు సరదాగా ఒక విషయం చెప్తా. వాయిస్ అంటే మీరు తప్పుగా తీసుకోకుండా మా ఆడపిల్లలు ముందే చెప్తున్నా. ఇప్పుడు మనం 25 years వచ్చాయి అనుకోమ్మా, అవునా. 25 years వచ్చాయి, స్టిల్ ఫౌండేషన్లో ఉన్నాం. ఎలా ఉంటుంది అది, బాగుంటుందా, బాగోదు. అదే గర్ల్స్ 25 years వచ్చాయి లేదా 20 years 22 ఉన్నాయి అనుకో, ఫౌండేషన్లో ఉన్నా ఇంటర్లో ఉన్నా అవ్వలేదు అని అంటే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఏముంటుంది, ఎవరో ఒకరు ఉంటారు పాపం లక్షలు సంపాదించాలి సరిగా, ఆల్టర్నేటివ్ ఉంది. నో ఆఫెన్స్ అమ్మా, నన్ను తిట్టుకోవద్దు తర్వాత సరదాగా. వాయిస్ మీ గురించి ఇప్పుడు మీకేంటమ్మా ఆల్టర్నేటివ్, మనం క్వాలిఫై అవ్వాలా, ఆల్టర్నేటివ్ చెప్పండి ఒకటి చెప్పాలి. పెళ్ళి అవుద్దా, ఎవరైనా చేసుకుంటారా, నేను చెప్తున్నా. మీరు కనుక సీరియస్గా లేకపోతే సీరియస్గా బాయ్స్ పెళ్ళి కూడా కాదు మనకి, డౌటే లేదు అందులో. అందరికి ఇష్టమైన పని కదా పెళ్ళి చేసుకోవటం, లేదంటే మీ ఇష్టం. అబ్బాయిలు సీరియస్గా ఉండాలి, ఓకే. మళ్ళీ మాట నన్ను తిట్టొద్దమ్మా, నన్ను తిట్టుకున్నా కానీ మనసులో అనుకుంటారు కదా సార్ నిజమే చెప్తున్నారని. ఎంతమంది అనుకున్నారమ్మా, చెప్పొద్దులే. సరే, క్లాసెస్ మీకు సమ్మరీ చెప్తున్నా. ఈరోజు స్టార్ట్ అవుతాయి క్లాసెస్. 30th April మీకు సిలబస్ అయిపోతుంది. ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాం, దాని ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి, తెలియదు, క్వశ్చన్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి 80% ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎగ్జామ్స్ అందరూ రాయాలి, ఎవరు మిస్ అవ్వదు. 10 వరకు చదువుకుంటే పాస్ అయిపోతాం. ఈ 2 months చదవండి చాలు, ఇప్పుడు దాకా చేసినట్టుగా చేయొద్దు. సిఏలో నేను చెప్తున్నా మళ్ళీ, పాస్ పర్సంటేజ్ని బ్రెయిన్లో పెట్టుకోండి బాగా. సిఏ ఫౌండేషన్ వాళ్ళు పాస్ పర్సంటేజ్ని బ్రెయిన్లో పెట్టుకోండి, ఎంతమంది పాస్ అవుతున్నారు. 10% అంటే పర్సంటేజ్లో ఆలోచిస్తే మీకు బ్రెయిన్లోకి రాకపోతే 100 మంది అంటే మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు, 100 members ఉంటారా, సరే అమ్మా రౌండ్ ఆఫ్ చేయండి. ఎంతమంది అవుతారు, ఎక్కువ అవ్వాలి, ఇంకా 40 to 50 కాదు, ఇంకా అందరూ పాస్ అవ్వాలి. అందరూ పాస్ అవ్వాలంటే చేయాల్సిన వేరే ఏమైనా మ్యాజిక్లు ఉంటాయా,
మే అటెంప్ట్ మనం పాస్ అవ్వాలంటే ఏమైనా మ్యాజిక్ ఉంటుందా? దబ్బరకు దబ్బరా అనగానే పాస్ అయిపోతామా? ఉంటుందా? ఆ సిచ్యువేషన్ ఉంటుందా అసలు ఏమన్నా? ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ స్టడీ. ఎంత ఎక్కువ టైం చదివితే పాస్ అవుతాం. సిఏ బేసిక్గా పాస్ అవ్వాలంటే డైలీ ఎన్ని అవర్స్ చదవాలి మీ లెక్క ప్రకారం చెప్పండి? ఎన్ని? 30 అవర్సా? 8 అవర్స్, ఇంకా 8, ఇంకా 13 అవర్స్, ఇంకా 24 అవర్స్ చదువుతారంట. మీకోసం క్యాంపస్ ఓపెన్లో పెడతారు రోజు. 24 అవర్స్ క్యాంపస్ ఓపెన్ ఉంటుంది. ఎక్కడ ఉండాలి? 16, 18, వెరీ గుడ్. ఇంకా నేను చెప్తున్నా, మీరు మెంటల్గా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటారు. 12 to 16 అవర్స్ మనం కూర్చుంటేనే, అంటే 16 అవర్స్ కూర్చుంటే మనం ఎఫెక్టివ్గా చదివేది 12 అవర్స్. 12 అవర్స్ బ్రేక్ అవన్నీ పోతాయి, అపార్ట్ ఫ్రమ్ స్లీప్, అదర్ నావిగేషన్స్ అని. ఒక 10 to 12 అవర్స్ మీరు ఎఫెక్టివ్గా వస్తుంది 16 అవర్స్ కూర్చుంటే. మీరు కూర్చుంటే 12 అవర్స్ అనుకో, 8 అవర్స్ కూడా రాదు. ఎందుకు చెప్పండి? మీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఫ్యాకల్టీ చెప్తారు, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పండి మీరు. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్స్ ఏ వాళ్ళకి? అకౌంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్క్రిప్టివా ఎంసీక్యూసా? డిస్క్రిప్టివ్. లా డిస్క్రిప్టివ్. నెక్స్ట్ యూఏ ఎంసీక్యూస్. నెక్స్ట్ ఎకనామిక్స్ ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ అనగానే మనకి బేసిక్గా హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ సాడ్ థింగ్ కూడా ఉంటుంది. ఏంటది? నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మనకి రాన్ ఆన్సర్ పెట్టామనుకో పనిష్మెంట్ ఉంది, అంతేనా? వచ్చింది కూడా బాధి రాన్ ఆన్సర్ పెడితే. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి మనం. ఓకే, మరి డిస్క్రిప్టివ్లో పేపర్ ప్యాటర్న్ చెప్తారు ఎవరన్నా? ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు మనకి? ఎన్ని ఇస్తారు? 6 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 6 వస్తాయి. ఈచ్ క్వశ్చన్కు సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ఏబిసిడి అలా ఉంటాయి. టోటల్గా 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఏంటది? కంపల్సరీ క్వశ్చన్. దానికి చాయిస్ ఉందా? లేదు. ఫస్ట్ క్వశ్చన్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఎన్ని చేస్తారు? 3 to 4 ఉంటాయి, అవునా? అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే 3 ఉంటాయి, అది కనుక స్కిప్ చేశారంటే 4 ఇస్తాడు. సో మ్యాక్సిమం మీకు 3 వస్తాయి, ఇంటర్లో అయితే 4 వస్తాయి. 1 A B, మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు, అవునా? విత్ రీజన్ ఇవ్వట్లేదా? ట్రూ ఆర్ ఫాల్స్ ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాడు, విత్ రీజన్ రాయాలి. రీజన్ రాయాలి. 5 ఇస్తారు, 5 into 2. ఇదే ఫిక్స్డ్ కాదు, మీకు చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సీఏలో మ్యాజిక్ అదే. మరి మనం ఒకటి అనుకొని వెళ్తాం, లోపల ఒకటి ఉంటుంది ఎగ్జామ్ పేపర్, అప్పుడు షాక్ అవుతాం. షాక్ అవ్వకూడదంటే మనం మొత్తం చదవాలి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? మనం అటెంప్ట్ చేయాలి 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్. ఎన్ని మార్క్స్? 80. ఫస్ట్ది 20, టోటల్ 100. ఇక్కడ 5 క్వశ్చన్స్లో 4 రాయాలి కదా. లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ రాశారు, రాసిన వాళ్ళు చెప్పండి అమ్మా. పార్ట్నర్షిప్ 20 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడా, 10 మార్క్స్ ఇచ్చాడు? 20 మార్క్స్ స్ట్రైట్ అవే ఇచ్చారా? 20 మార్క్స్ ఇచ్చారా? 10 మార్క్స్ ఇచ్చారా? 10 మార్క్స్ ఇచ్చారు. అంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో నెంబర్ 2, 3, 4, 5, 6 ఫర్ సపోజ్ ఈ 2 తీసుకోండి. పార్ట్నర్షిప్ ఇక్కడ 10 మార్క్స్ వచ్చింది, ఇక్కడ 10 మార్క్స్. చాయిస్ వదిలిపెట్టగలుగుతామా? ఆ చాప్టర్ని మనం వదిలిపెట్టగలుగుతామా? పెట్టలేము.
ఎందుకంటే ఒక 3 అటెంప్ట్స్ ముందు 20 మార్క్స్ స్ట్రైట్ అవే ఇచ్చేవాడు, దాన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేయడానికి ఇలా చేస్తాం. ఎందుకంటే కొంతమంది తెలివితేటలు ప్రదర్శించి పార్ట్నర్షిప్ ముందే వదిలిపెడుతున్నారు ప్రిపరేషన్ అప్పుడే. మేము కూడా చెప్పేవాళ్ళం అప్పుడు వదిలిపెట్టం. తర్వాత మాకు షాక్ ఇచ్చారు ఒక అటెంప్ట్లో, షాక్ ఇచ్చాక అది చెప్పడం మానేసి. ఓకేనా? సిఏ అంటేనే అలా ఉంటుంది. మనం ఈ పేపర్ ప్యాటర్న్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా? ఈజీయా టఫా? ఈజీయా? సరే, ఈజీ. కాబట్టి మనం ఈజీయా టఫ్ అని ఎలా చెప్పగలుగుతామంటే కంపేర్ చేసినప్పుడు, రైట్? వేరేదంతా కంపేర్ చేసుకొని చూడాలి. మనం కంపేర్ చేద్దామంటే బీకామ్తో చేద్దామా? బీకామ్తో చేద్దామా? చేయకూడదు. కంపారిజన్ అనేది సేమ్ లెవెల్లో ఉన్న కోర్సెస్ తోటి ఇద్దరు పర్సన్స్ని కంపేర్ చేసినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఉండాలి. 2 కాలేజెస్ని కంపేర్ చేసినప్పుడు రెండింటిలో సేమ్ లెవెల్ ఉండాలి. అంతేగాని సిఎన్ తీసుకెళ్ళి బీకామ్ ఎగ్జామ్ పేపర్తో కంపేర్ చేయకూడదు. ఓకే, చూడండి, సిఎంఏతో కంపేర్ చేద్దాం. సిఎంఏ ఫౌండేషన్ అంతా 100% ఎంసీక్యూసే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫౌండేషన్ పక్కన పెట్టేసేయండి. ఫౌండేషన్ ఒకటి ఎక్సెప్షన్ అనమాట. ఇంటర్కి వెళ్దాం. సిఎంఏ ఇంటర్కి వెళ్దాం. సిఎంఏ అంటే నేను సిఏ ఫౌండేషన్తో కంపేర్ చేస్తున్నా. సిఎంఏనే ప్రమోట్ చేయట్లేదు, ఇక్కడ కంపారిజన్ మాత్రం చేస్తున్నా. సో ఇంటర్లో అకౌంట్స్ పేపర్ ఉంటుందమ్మా, ఫైనాన్షియల్ అకౌంట్స్. ఆ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఎంసీక్యూస్ ఉంటాయి. 15 ఎంసీక్యూస్ వస్తాయి, ఇంటూ 2 మార్క్స్ 30 మార్క్స్. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఎంసీక్యూస్ సిఏలో కూడా ఉంటాయి ఎంసీక్యూస్, సిఏ ఇంటర్లో కూడా ఎంసీక్యూస్ ఉంటాయి 30%, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 7 క్వశ్చన్స్ ఇస్తాడు టోటల్గా. 5 క్వశ్చన్స్ రాయాలి మనం. అవుట్ ఆఫ్ 7 5 రాయాలి. కంపల్సరీ క్వశ్చన్ లేదు. ఇప్పుడు కంపేర్ చేయండి, ఈజీయా టఫా? సిఏ నార్మల్ పర్సన్స్ కాదు, అబ్నార్మల్ పర్సన్స్. నార్మల్ లాస్ అబ్నార్మల్ లాస్ కదా, అబ్నార్మల్ పర్సన్స్. కాబట్టి మరి ఇంత డిఫరెంట్గా ఉన్న ఎగ్జామ్ని మనం పాస్ అవ్వాలంటే మనం డిఫరెంట్గా ఉండాలా, అందరిలాగా ఉందామా? చెప్పాలి. మనం కూడా డిఫరెంట్గా ఉండాలి. అందరిలాగా ఉన్నామనుకో అందరిలాగే ఉండిపోతాం, ఏలో ముందుకు వెళ్ళలేము. కాబట్టి మరి దీని సొల్యూషన్ ఏంటి సార్? ఎన్నిసార్లు అయినా చెప్పినా ఉన్న ఒకే ఒక్క సొల్యూషను చదువుకోవటం. స్టడీ. ఉన్న 2 months మన పర్సనల్ లైఫ్ని, ఫెస్టివల్స్ని, ట్రిప్స్ని, ఎంజాయ్మెంట్ని అన్నింటిని పక్కన పెట్టేసి 2 months మీరు సీరియస్గా కూర్చోండి, క్లాసెస్ వినండి. ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ 10 కల్లా కంప్లీట్ చేసుకొని నిద్రపోండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ క్లాస్ టైంకి. దట్స్ ఇట్. అంతమించి ఏం చేయదు మీరు, ఏం చేయదు. ఇంతకుమించి క్లాసెస్ పర్ఫెక్ట్గా వినండి, 100% వినండి. ఇంటికి వెళ్ళండి, లేదా ఇక్కడ ఉంటే స్టడీ హాస్లో కూర్చోండి. 10 వరకు ఈరోజు చెప్పిన మొత్తం రివైజ్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోండి, మార్నింగ్ లేకండి. 10 11 ఏ టైం అయినా సరే టార్గెట్ ఏంటంటే నైట్ ఈరోజు చెప్పిన ప్రతి క్లాస్ని, ప్రతి కాన్సెప్ట్ని మనం రివైజ్ చేయాలి. ఇట్ ఈస్ ద టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ ఒక్కో రోజు 1 hourలో అయిపోద్ది, ఒక్కో రోజు 3 hours పట్టింది. ఈరోజు రివైజ్ చేయండి. డేస్ పెరిగే కొద్దీ లాస్ట్ డేస్ కూడా రివైజ్ చేయాలి. అక్యుములేషన్ రివిజన్ జరగాలి. అక్యుములేటెడ్గా మీకు రివిజన్ జరగాలి. ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. అక్యుములేటెడ్గా మీరు రివిజన్ చేస్తే డెఫినెట్గా పాస్ అవుతాం. ఇది టఫ్ ఏం కాదు, మనం చదవకపోతే టఫ్ అవుతుంది, ప్రిపేర్ అవ్వకపోతే గ్యారెంటీగా టఫ్ అవుతుంది. పాస్ అయ్యారు కదా అందరూ, 20 members పాస్ అవుతున్నారుగా, అసలు మనం ఎందుకు అవ్వలేం? డెఫినెట్గా అవుతాం. మొన్న ఇది దాటి వచ్చిన వాళ్ళు అందరూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ మాత్రం నెగ్లిజెన్స్ చేయొద్దు, స్టడీని నెగ్లిజెన్స్ చేయొద్దు, క్లాసెస్ నెగ్లిజెన్స్ చేయొద్దు. మార్నింగ్ క్లాస్ 8 అంటే 7:55కే ఉండాలి ఇక్కడ, 8:10 కాదు, 7:55కే ఉండాలి ఇక్కడ. మీకు క్లాస్ రానివ్వరు 8 దాటిందంటే, నేను ఆపిస్తాను. ఉన్న 2 monthsలో కూడా మనం 8కి రాలేకపోతే సిఏ మనం చేయడం అవసరమా?
అవసరం ఉందంటారు లేదా? 8కి నువ్వు రాలేనప్పుడు హోప్ పెట్టుకోవద్దు, కోర్స్ మీద హోప్ పెట్టుకోవద్దు. 8కి రావాలి, డిస్టెన్స్ ఉన్నా ప్లాన్ చేసుకోవాలి, మనం ముందే స్టార్ట్ అవ్వాలి. లేదంటే దగ్గరలో హాస్టల్ చేసుకోవాలి, కాల్స్ మీరు మేనేజ్ చేసుకోవాలి. ఇది అన్నీ నేర్పిస్తుంది మనకి. నేను దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఓన్లీ సబ్జెక్టే కాదు, సిఏ టెన్షన్ హ్యాండిల్ చేయడం నేర్పిస్తాను. రిజల్ట్స్ రోజు ఎంత టెన్షన్ పెడతారు? మార్నింగ్ రిజల్ట్ అంటాడు, అర్ధరాత్రి ఇస్తాడు. మీకు ఇంకా నయం, ఇప్పుడు సర్వర్స్ అన్నీ అప్డేట్ అయినాయి. మా రోజుల్లో అయితే నైట్ కాదు, తర్వాత రోజు పొద్దున్నే వచ్చేవి. మార్నింగ్ నుంచి 3కో చెప్తారు, మన వాళ్ళు 10కే మొదలు పెడతారు సర్వర్ మీద కూర్చొని పడతా ఉంటారు, రిఫ్రెష్ కొట్టి 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 ఆ సర్వర్ పోద్ది. సర్వర్ పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో రిపేర్ చేస్తారు, 5కి అంటాడు, 5కి రావు, 5కి మళ్ళీ అందరూ పడతారు, 10 అవుద్ది. దాన్ని నిద్రపోయాక ఎర్లీ మార్నింగ్ 4కో 5కో రిజల్ట్ వదులుతాడు. అట్లా ఉండేది. అంటే ఒక 24 అవర్స్ బ్రెయిన్ ఎలా ఉంటుందో చూసుకోండి. మరి రిజల్ట్ రోజు బాగా రాసిన వాళ్ళ గురించి మాట్లాడతాం. ఆ ప్రెజర్స్ అది నేర్పిస్తాడు, ఆ హ్యాండిల్, ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీ దాటితేనే కదా, ఎక్స్పీరియన్స్ అయితే కదా నేర్చుకుంటాం. అన్నీ నేర్పిస్తుంది సిఏ కోర్స్. బట్టి మనం అన్నిటికీ ప్రిపేర్గా ఉండాలి. ఓకే, సరే. సిఏ వాళ్ళు అయిపోయింది కదా. సిఎంఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సిఏ కాదు, ఓన్లీ సిఎంఏ, ఓన్లీ సిఎంఏ తక్కువ మంది ఉన్నారు. సో సిఎంఏ వాళ్ళకి సిలబస్ సేమ్ ఉంటుందమ్మా. మీ షెడ్యూల్ మీకు వచ్చింది క్లాసెస్. ఫౌండేషన్ వరకు సిఏ సిఎంఏకి సిలబస్ పెద్దగా వేరియేషన్ ఉండదు. కాకపోతే సిఏలో ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది, అవి మీరు వినొచ్చు, స్కిప్ చేయొచ్చు, ఈ చాయిస్. ఎందుకంటే సిఎం ఇంటర్లో అవే టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ వింటే అక్కడ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఉంది, సిఏ ఫౌండేషన్లో ఉంది, సిఎంఏ ఫౌండేషన్లో లేదు, కానీ సిఎం ఇంటర్లో ఉంది. ఏ పార్ట్నర్షిప్ విన్నారనుకో లక్కీ, సిఎం ఇంటర్కి వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. అక్కడ 14 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు పార్ట్నర్షిప్. సింగిల్ ఎంట్రీ ఫౌండేషన్లో లేదు, సిఎంఏ ఫౌండేషన్ లేదు, బట్ సిఎం ఇంటర్లో ఉంది. 14 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా ఇస్తాడు. అండ్ ఇక్కడ ఫౌండేషన్లో విన్నది మీకు సరిపోదు, సిఎం ఇంటర్లో ఫౌండేషన్లో విన్న లెవెల్, సిఏ ఫౌండేషన్ విన్న డెప్త్, సిఎం ఇంటర్లో చాలు. 14 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినట్టే. 2 వస్తే సిఎం ఇంటర్లో 14 మార్క్స్ క్వశ్చన్స్ 2 అయిపోయినట్టే. డెఫినెట్గా మీరు ఎగ్జామ్ పేపర్ రాయగలుగుతారు. సిఏ ఫౌండేషన్ అయిపోయాక ఏం చేస్తారంటే, జూన్లో సిఎం ఇంటర్ జరుగుతాయి కదా, ఆ క్వశ్చన్ పేపర్ ఒకసారి తెప్పించుకొని చూడండి. అందులో మీరు కనీసం 50 మార్క్స్ రాయగలుగుతారు, మిస్టేక్స్ లేకుండా. సిఏ ఫౌండేషన్ కోచింగ్లో ఉన్న వాళ్ళు పేపర్ తెచ్చుకొని చూడండి, ఇక్కడ అంత డెప్త్ ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఏ టాపిక్స్ ఉంటాయి సిఎం ఇంటర్లో, ఓన్లీ సిఎంఏ చదివేవాళ్ళు. కాబట్టి మీరు క్లాసెస్ సేమ్ క్లాసెస్ మీరు వినేసేయండి, సబ్జెక్ట్ వస్తుంది, బాగా వస్తుంది సబ్జెక్ట్. 1 మంత్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ ఎక్స్ట్రా ఉంటాయి సిఎంఏ వాళ్ళకి. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు సిఎంఏ వాళ్ళు? జూన్ 15th కదా, 14th 15th 1 డేనే ఉంటాయి మనకి. ఓకే, ఒక్కరోజు ఎగ్జామ్, సరదాగా వెళ్తాం, ఎగ్జామ్ రాస్తాం, అని చేస్తాం, మార్నింగ్ అవుట్. సో మీకు April 30th క్లాసెస్ అయిపోతే 1 మంత్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి సిఎంఏ వాళ్ళకి. ఓకేనా, అవి రాసుకుంటే సిఎంఏ ఫౌండేషన్ కూడా క్లియర్ అయిపోతుంది. క్లియర్? సేమ్ ప్యాటర్న్, సేమ్ థింగ్స్, అన్నీ కూడా సేమే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇప్పుడు జనరల్ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే అడగండి, చెప్తా. ఏమైనా ఇష్యూస్ ఉన్నా అడగండి. ఎవరికైనా ఉన్నాయా? వాయిస్ ఏం లేవా? చల్లగా ఉందా? వస్తుంది, ఇద్దరిలో రాకూడదు. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, సరేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. 1 minute. సరే, ఓకేనా, బాయ్.